వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనం ఏజ్ని ఆపగలమా? 40స్లో కూడా 20s లాగా కనపడగలమా? సో అలాంటిది ఏదైనా మ్యాజిక్ ట్రీట్మెంట్ కానీ క్రీమ్ కానీ ఉందా? సో సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ హలో నమస్తే. మ్యామ్ జనరల్గా ఏజ్ అవుతుంటాము, కనిపిస్తూ ఉంటుంది ఫేస్లో. అయితే ఈ కొందరిలో మాత్రం కనబడదు ఏజ్. అప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూసాము, ఇప్పటికి అలాగే ఉన్నారన్నట్లు ఉంటారు. నిజంగా అలా మనం ఏజ్ని ఆపడం సాధ్యమేనా? ఇప్పుడు ఏజింగ్ అనేది అయితే ఎవ్రీడే అదే క్యారెక్టరిస్టిక్ అండి. మొత్తానికైతే మనం ఆపలేము, అదైతే కంపల్సరీ. కానీ మనం కంప్లీట్గా ఏజ్ ఎక్కువ అయ్యి మన ఫేస్లో అంత చేంజెస్ కనిపించకుండా దాన్ని కాపాడుకుంటూ మనం కాస్త ముందుకెళ్ళొచ్చు. సో దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అయితే మన డయట్, రెండోది మనం వాడే స్కిన్ కేర్. సో ఈ స్కిన్ కేర్ అనేది మనం కంటిన్యూస్గా ఎవ్రీడే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాడాము అంటే స్లోగా మన స్కిన్లో కూడా చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓకే. అంటే ఏదైనా ఒక మ్యాజిక్ క్రీమ్ ఉంటుంది, అది రాసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏజ్ కనపడకుండా ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుందా? మ్యాజిక్ క్రీమ్స్ అనేవి అయితే ఉండవండి. కానీ మనం ఒక కంటిన్యూస్గా స్కిన్ కేర్ ఒకటి మన స్కిన్ టైప్ని బట్టి ఒక స్కిన్ కేర్ రొటీన్ పెట్టుకుని దాన్ని కంటిన్యూస్గా ఫాలో అయితే అది చాలా మంచిది. దట్ విల్ గివ్ రిజల్ట్స్. స్కిన్ కేర్ రొటీన్ అంటే మ్యామ్ నేను జనరల్గా అసలు ఈ ఫేస్కి క్రీమ్స్ ఎక్కువ వాడను. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫేస్ వాష్, మార్నింగ్ క్రీము, నైట్ క్రీము, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఇవన్నీ ఇచ్చారా? అంటే అసలు ఇవన్నీ ఒక డేలో ఇవన్నీ ఎట్లా వాడతాం అసలు? సో చాలా మందికి జనరల్గా సింపుల్గా మార్నింగ్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ రాసుకుని సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోతుంది. నైట్ క్రీమ్స్ అనేవి ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, యాంటీ ఏజింగ్ కావాల్సిన వాళ్ళు, లేదంటే కొంతమందికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా డల్ గా ఉంటుంది, అంటే ట్యానింగ్ ఎక్కువ అయిపోయాక లేదంటే ఫేస్ లో కళ తగ్గిపోయింది అనుకుంటారు, అలాంటి వాళ్ళకి నైట్ క్రీమ్స్ బాగా పనికొస్తాయి అన్నమాట. నైట్ క్రీమ్స్ వాడి అసలు కలర్ని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు చాలా ఫెయిర్గా ఉంటేనే అది కలర్ అన్నట్లుగా చెప్తామా? సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అవన్నిటి బట్టి అదే ట్రెండ్ అయిపోయింది. కానీ యాక్చువల్గా మనకు అనుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ కలర్ ఏది ఉందో బై బర్త్ దాన్నే మనం మంచిగా హెల్దీగా కనిపిస్తే దాంట్లో ఒక కళ ఉంటుంది. ఇప్పుడు అందరినీ మనం ఒక తెల్లగా అట్లా టర్న్ చేసేసామనుకోండి చూడ్డానికి కూడా బాగోదు. ఎందుకంటే మనకి దేవుడు ఒక టైప్ ఆఫ్ ఫీచర్స్ ఇచ్చాడు, ఒక టైప్ ఆఫ్ స్కిన్ కలర్ ఇచ్చాడు. సో అవి రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలని మనం అట్లాగా పుడతాం అనమాట. ఇప్పుడు మనం అది కంప్లీట్ గా చేంజ్ చేసేసుకుని మనం కంప్లీట్ గా వైట్ అయిపోవాలి, ఫారినర్స్ లాగా తెల్లగా కనిపించాలి అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ అది చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఏమేమి ఉండాలంటే మనం ఉన్న కలర్లే మనం మంచిగా బ్రైట్ గా హెల్దీగా చూపించుకున్నాము అంటే ఇట్ విల్ బి గుడ్. స్కిన్ హెల్దీగా ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మనకి? సో ఇప్పుడు మన స్కిన్ హెల్తీగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పట్టుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్. ఇప్పుడు చిన్నపిల్లల స్కిన్ ఎట్లా ఉంటుంది, హైడ్రేటెడ్గా మనం పట్టుకుంటే మెత్తగా, తర్వాత ఏమో ఎక్కడ ఆయిలీగా పిగ్మెంటేషన్ లేకుండా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా పెట్టాము అంటే మాయిశ్చరైజర్ అయినా ఈవెన్ ఫౌండేషన్ అయినా మీరు చూస్తారు చాలా మందిలో ఫౌండేషన్ పెట్టాక ఒక 2-3 అవర్స్ తర్వాత దానిది మొత్తం కలర్ మారిపోవడము, గ్రేగా అయిపోవడము, ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ అన్హెల్దీ స్కిన్ అన్నమాట. అంటే స్కిన్ లో ఎక్కువ మాయిశ్చర్ లేదనుకోండి, ఇవన్నీ ఏమవుతాయంటే మన స్కిన్ మీద ఒక పౌడర్ లాగా లేయర్ ఫామ్ అవుతాయి. థర్డ్ థింగ్ ఏంటి అంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు వెళ్ళేసరికి మొత్తం అంతా డల్నెస్ లాగా వచ్చేసాం. అంటే మార్నింగ్ చాలా బ్రైట్ గా ఉంటారు, కానీ సాయంకాలం వచ్చేసరికి స్కిన్ లో మొత్తం అంతా డ్రై అయిపోయి ఇంకా చాలా రోజులు పడుకోలేదు అన్నట్టు అట్లాంటి సైన్స్ కనిపించడం. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ అన్హెల్దీ స్కిన్ అన్నమాట. మరి నైట్ క్రీమ్స్ వాడుతున్నారు అంటే అసలు ఒక నైట్ క్రీమ్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మన స్కిన్ టైప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తి జస్ట్ స్కిన్ టైప్ అంటే డ్రై అయినా లేదంటే ఇట్లాగా కాంబినేషన్ స్కిన్ టైప్, ఆయిలీ స్కిన్ టైప్ ఇలానే. అలా కాకుండా వెదర్తో పాటు కూడా మన స్కిన్ మారుతూ ఉంటుంది, మన ఏజ్తో పాటు కూడా స్కిన్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి సాగీ స్కిన్ వస్తుంది 40స్లో, కొంతమందికి రింకిల్స్ ఎక్కువ వస్తాయి, లేదంటే మీరు ఎక్కడైనా జస్ట్ వెకేషన్కి వెళ్ళి వచ్చారు అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది. సో అలాంటి టైం అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరమో మన స్కిన్ టైప్ బట్టి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవరికైనా చాలా డ్రై స్కిన్ ఉందనుకోండి, వాళ్ళు నైట్ క్రీమ్స్లో చూడాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సెరమైడ్స్ అంటాం. సెరమైడ్స్ ఒకటి, లేకపోతే హైలూరోనిక్ యాసిడ్ ఒకటి, ఒకటేమో పెప్టైడ్స్. ఇది 3 చాలా ఇంపార్టెంట్.
ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఆయిల్ తగ్గించే ప్రొడక్ట్స్ మనం వాడాలి. సో గ్లైకాలిక్ యాసిడ్ అయినా కానీ, నియాసినమైడ్ అయినా కానీ ఇట్లాంటివి ఉన్నవి మంచివి. మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పాం కదా వెకేషన్కి వెళ్ళి ట్యానింగ్ అవుతుంది అట్లాంటివి అంటే, సో బ్రైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏహెచ్ఎస్ బిహెచ్ఎస్ అంటాము. అవి కాకుండా కోజిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఇవి ఉన్న క్రీమ్స్ చూసుకోవాలి. అది కాకుండా అందరికీ కామన్గా 30s తర్వాత ఉండేది యాంటీ ఏజింగ్. అంటే రింకిల్స్ రావడము, స్కిన్ ముడతలు పడిపోవడము, లేదు అంటే డల్ అయిపోవడము, అలాంటి వాళ్ళకి రెటినాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ స్కిన్ ఆప్షన్స్కి డిఫరెంట్ స్కిన్ క్రీమ్స్ మనం చూసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మాత్రమే నైట్ క్రీమ్ వాడాలి కంపల్సరీ, అది ఇంపార్టెంట్. ర్యాండమ్గా అందరికి ఒక క్రీమ్ పనిచేయదు. బికాజ్ ఒక్కళ్ళకి పనిచేసే క్రీమ్ ఇంకోళ్ళకి రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే కేర్ఫుల్ ఉండాలి మనం. చెప్తూ ఉంటారు, నేను నైట్ క్రీమ్ వాడాను, అసలు చాలా తెల్లగా అయిపోయాను, చాలా ఫెయిర్ అయిపోయాను, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అంత నన్ను ఫెయిర్గా చేయలేదని అంటూ ఉంటారు. అట్లాంటి కేసెస్ మీరు చూస్తూ ఉంటారా? చూసామండి. సో ఇప్పుడు మార్కెట్లో అలాంటివి చాలా క్రీమ్స్ వస్తూ ఉంటాయి విచ్ ఆర్ ఆఫ్ లేబుల్. అంటే ఎవరైనా ప్రిస్క్రిప్షన్ తో కాకుండా, ఫార్మసీ వాళ్ళతోటి కాకుండా వాళ్ళు ఆఫ్ లేబుల్ పంపిస్తూ ఉంటారు. వాటిలో ఏంటంటే చాలా హై లెవెల్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి, లేదంటే యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో 1-2 సార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 months ఏం ప్రాబ్లం ఉండదు, చాలా తెల్లగా అయ్యాము అన్నట్టే కనిపిస్తుంది. కానీ అవే మనం ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్, ఒక 6 months 8 months వాడామనుకోండి, అది స్కిన్ మీద అటాక్ చేసి స్కిన్ మొత్తం టెక్స్చర్ మారిపోతుంది. సో ఫర్దర్ గా ఏమవుతుందంటే, ఇంకా మీరు ఏ కలర్ నుంచి స్టార్ట్ అయ్యారో దానికంటే ఇంకో 2-3 షేడ్స్ నల్లగా అయిపోవడము, స్కిన్ మీద ప్యాచెస్ లాగా వచ్చేయడము, కొంతమందికి పింపుల్స్ లాగా రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి క్రీమ్స్ మార్కెట్లో దొరికినవన్నిటి మీద నమ్మద్దు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఏజ్ పెరగకుండా ఉండాలంటే అసలు ఏం తినాలి? సూపర్ ఫుడ్స్ మీరు చెప్పారు కదా, అవి చాలా ఇంపార్టెంట్. సూపర్ ఫుడ్స్ అంటే మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ అండ్ చాలా మటుకు ఫైబర్ ఉండాలి. రెండోది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీడే ఒకటైతే తినాలి. సీజనల్ ఫ్రూట్స్ అయినా ఓకే, లేదంటే బనానా అయినా ఓకే, యాపిల్స్ అయినా ఓకే. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే మెయిన్ గా మన బాడీలో ఏజింగ్ ప్రాసెసెస్ ఏమైతాయో వాటిని తగ్గిస్తాయి అన్నమాట. సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఏజింగ్. సో వీటిలో ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు బెర్రీస్ లాంటివి ఏమేమి ఉంటాయో, బ్లూబెర్రీస్ అయినా కానీ, లేదంటే మనకి రెగ్యులర్ గా దొరికే చెరీస్, ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అదే కాకుండా కొన్ని ఫ్రూట్స్, సో ఇప్పుడు ఆవకాడో అయినా కానీ, లేదంటే పామగ్రానైట్ అయినా కానీ, ఇవన్నీ కూడా చాలా మంచిది. అండ్ అన్నిటికంటే సింపుల్ అందరికి దొరికేవి సీడ్స్. సో ఇప్పుడు చూడండి, మీకు సీడ్ మిక్స్ అనేవి దొరుకుతాయి. సో సన్ఫ్లవర్ సీడ్స్ అని అట్లా ఒక 4-5 సీడ్ మిక్సెస్ ఉంటాయి. ఇవి కూడా దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. సో మనం ప్లాన్ చేసుకుని వీక్లీ ఒక 3-4 times ఇవి మన ఫుడ్ లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాము అంటే మన స్కిన్ లో ఉన్న యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది అన్నమాట. అంటే ఖచ్చితంగా ఈ ఏజ్ వచ్చింది, ఒకసారి డాక్టర్ని సంప్రదించండి, డెర్మటాలజిస్ట్నో ప్లాస్టిక్ సర్జన్ సంప్రదించండి అంటే ఆ ఏజ్ అంటే ఏముంటుంది? అందరికి ఇప్పుడు మన స్కిన్ ఏజ్, ఫిజికల్ ఏజ్ రెండు డిఫరెంట్ ఉంటాయండి. మీరు చెప్పినట్టు కొంతమంది 35-38 ఉన్నా కానీ ఇంకా వాళ్ళు 20 ఉన్నట్టు అంటారు. సో వాళ్ళ ఫిజికల్ ఏజ్ 35 ఉన్నా కానీ వాళ్ళ స్కిన్ ఏజ్ ఇస్ అరౌండ్ 25 అట్లా ఉంటుంది. దెన్ ఆపోజిట్ ఆల్సో ఈజ్ పాసిబుల్. కొంతమంది 25 ఉన్నా కానీ వాళ్ళు 32-33 years అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. సో మనం ఎట్లా చూడాలి అంటే, మన స్కిన్ ఏ రేట్లో పాడవుతుంది, ఏ రేట్లో ఏజ్ అవుతుంది. ఇప్పుడు మీకు 25 తర్వాతే స్కిన్ చేంజెస్ కనిపిస్తున్నాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, డల్నెస్ వస్తుందంటే దెన్ అప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. లేదు అంటే జనరలీ వన్స్ యూ టర్న్ 30 తర్వాత మన బాడీలో చాలా డ్రమాటిక్ చేంజెస్ వస్తాయి. కొలాజన్ తగ్గుతుంది, స్కిన్ ఇలాస్టిసిటీ తగ్గుతుంది, తర్వాత మన సాగ్ పెరుగుతుంది. సో 30 మీరు ఆ ఫస్ట్ 2-3 years లో కన్సల్ట్ అయ్యారు అంటే దెన్ మీకు ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమా, స్కిన్ కేర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోగలుగుతారు. కొల్లాజెన్ కోసం రకరకాల ప్యాక్స్, రకరకాల డ్రింక్స్ దొరుకుతాయి కదా, అవి మేము వాడొచ్చా? అవి వాడచ్చు, బట్ దానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఉంటుంది. మనం మరీ ఎక్కువ వాడితే కూడా దానికి ఇంకా స్టమక్ అప్సెట్ రావడము, లూజ్ మోషన్స్ అవడము, ఇట్లాంటివి చాలా కామన్. సో ఎంతవరకు అవసరమో 1 spoon per day అంతవరకే మనం లిమిట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్. అది నాకు ఇంతే అవసరం అని ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బికాస్ దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మెరీన్ కొలాజన్ అని ఉంటుంది, ప్లాంట్ కొలాజన్ అని ఉంటుంది, కొలాజన్ ఎక్స్ట్రాక్ట్ విత్ సమ్ అదర్ ఐటమ్స్ ఉంటాయి. సో ఒక స్కిన్ టైప్ కి ఏది మంచిదో అది మనం ఒక డాక్టర్ తో అడిగి దెన్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట.
చాలా మంది కూడా అట్లా లేదు, కొలాజిన్ బయట దొరికేస్తుంది తాగేస్తున్నాము, విటమిన్ సి అవును, ఇలా, అంతేకాదు విటమిన్ సి ఐవీస్ కూడా ఐవీస్ కూడా తీసుకుంటున్నారు. అవును, అది అందరికీ అవసరం ఉండదండి. ఇప్పుడు మనం హెల్తీగా డయట్ తర్వాత స్కిన్ కేర్ ఫాలో అయ్యాము అంటే జనరలీ 90% మనుషులకి అలా ఐవీస్ అవసరం పడదు. సో అన్నెసెసరీగా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ కాస్ట్లీ వాటర్ బాడీలోకి వెళ్తుంది, అది మళ్ళీ యూరిన్ లో వచ్చేస్తుంది బయటికి. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అది సో చాలా మంది అది కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్నెసెసరీ. అది ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్, ఇలా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, లేదంటే బర్న్స్ అయిన వాళ్ళకి, లేదంటే కొంతమందికి మీరు చూస్తారు యాక్నేతో చాలా ప్రాబ్లం వస్తుంది. సో అలా ఒక కొంత సబ్సెక్ట్ ఆఫ్ పీపులే ఉంటారు పేషెంట్స్ హూ ఈవెన్ రిక్వైర్ దోస్ ఐవీస్. సో ఐ స్టిల్ టెల్ అందరికీ నేను చెప్పేది అదే, దట్ ఎక్కడో ఇన్ఫ్లుయెన్సర్ని చూసారు, లేదంటే ఎవరో హీరోయిన్ని చూసారు కనుక అలా బ్లైండ్ గా ఫాలో అయిపోవద్దు. ఇలాంటివన్నిటికీ అందరికీ పడుతుందా లేదా అనేది కూడా వీ డోంట్ నో. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దే ఆర్ వెరీ రియల్. సో ఓన్లీ ఒక డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతే ఇలాంటివి తీసుకోవాలి. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అయినా మనం అక్కడక్కడ అంటే సెలబ్రిటీస్ వాళ్ళు పోస్ట్ చేస్తారు కాబట్టి చూస్తాము, వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ మొహాలు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఒక్కొక్కసారి ఆ ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఫేస్ అనేది అయిపోతుంది? బికాజ్ మన బాడీ రోజు చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇవాళ నేను ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకోండి, 1 month తర్వాత అది సేమ్ ట్రీట్మెంట్ నాకు వర్క్ కాకపోవచ్చు. సో ఒకసారి వర్క్ అయింది కదా అని అదే కంటిన్యూస్ గా మనం తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా, సో దెన్ స్కిన్ లో రియాక్షన్స్ రావడము, సైడ్ ఎఫెక్ట్స్ రావడము అవి చాలా కామన్ ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీకి ఒక 30s ఏజ్ లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పనికొస్తాయో అవి 40s లో పనికి రావు. సేమ్ అట్లానే ఇప్పుడు ఫిల్లర్స్ అయినా కానీ, బోటాక్స్ అయినా కానీ వాటికి ఒక స్పెసిఫిక్ డోసేజ్ ఉంటుంది. సో 30s లో మనకి ఎంత అవసరం పడుతుందో 40s లో ఎక్కువ పడొచ్చు, లేదంటే తక్కువ పడొచ్చు. కానీ చాలా మంది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్క్రీన్ మీద ఉండాలి, మనం మంచిగా కనిపించాలి అని కనుక ఆ సైకిల్లో పడిపోతారు. దట్ ఒకసారి చేయించుకున్నాము, అది మనకి కరెక్ట్ గా పనికొచ్చింది, సో అదే ఒక 3-4 times అట్లా మనం చేసుకుంటూ పోదాము అని. కానీ అవి ఐడెంటిఫై ఎఫెక్ట్ అయిపోయి మన స్కిన్ లో అవి సరిగ్గా రిజల్ట్ రాక, లేదంటే మీరు చెప్పినట్టు ఇట్లాగా చాలా ఎక్కువ ఉబ్బిపోయినట్టు ఫీలింగ్ లాగా, ఇట్లాంటివి చాలా కామన్ అవుతాయి అన్నమాట. అంటే ఒకసారి అలా చేయించుకున్నారు, ఫేస్ పాడైంది, చాలా లావుగా కనిపిస్తుంది ఫేస్ అన్నప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని రీసర్జరీ చేసి చేయడానికి ఉండదా? ఇమీడియట్లీ అయితే ఏమీ రెక్టిఫై అవుతుంది. ఓన్లీ ఫిల్లర్స్ చేసుకున్నాము అంటే వాటిని డిజాల్వ్ చేయొచ్చు. కానీ అది కాకుండా చాలా మంది మిగతా సర్జరీస్, మిగతా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు. అలాంటి వాటి నుంచి మళ్ళీ మనం నార్మల్ రావడానికి అట్లీస్ట్ 6 months to 1 year వరకు పడుతుంది, వెయిట్ చేయాలి. ఎస్. దాని తర్వాత కూడా జనరల్గా ఏదైనా ఒక సర్జరీ చేయించుకున్నా, ఒక ఫిల్లర్స్ కానీ అట్లాంటి ఏదైనా చేయించుకున్నా కానీ పర్టికులర్గా మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. సో తర్వాత మనం స్కిన్ కేర్ అయినా మెయింటైన్ చేయాలి దాంతోటైనా కంపల్సరీగా. ఎస్ మ్యామ్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలామంది ఫెయిర్గా అవ్వాలని రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల వచ్చే అనర్థాలు చాలా అని చెప్పారు. పర్టికులర్గా నైట్ క్రీమ్స్ వాడితే కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చే కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పారు. అలా వాడకూడదు అని చెప్దాము. అవేర్నెస్ అనేది కావాలి. సో ఏజ్ అవుతుందంటే దాన్ని మరీ రివర్స్ చేసుకోవడం కన్నా, సో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని మీద మంచి డాక్టర్ని సంప్రదిస్తే అది బెటర్, సరైన అవగాహన అనేది వస్తుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.